గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలీషియన్స్ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? మనుషులను సంతోషపెట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టిన వాడనైతే క్రీస్తు దాసుడును కాకే పోదును. నీతోనే చెప్తున్నాడు దేవుడు ఆ మాట. మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి నువ్వు తిప్పలు పడుతున్నావు కాబట్టి నువ్వు దేవుని పక్షమైన సంతోషాన్ని నీ జీవితంలో అనుభవించలేకపోతున్నావు. వింటున్న ప్రతిసారి నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిసారి మనుషులను సంతోషపరచాలి, మనుషుల్ని సంతోషపరచాలి, వాళ్ళ దగ్గర నా భక్తిని కనపరచాలి, వాళ్ళ దగ్గర నా శక్తిని చూపించాలి, వాళ్ళ దగ్గర నా పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర నేను చిన్నబోతున్నానేమో, వాళ్ళ దగ్గర నేను తక్కువైపోతున్నానేమో, వాళ్ళ దగ్గర చులకనైపోతున్నానేమో. నువ్వు ఏం వింటున్నావు చూసుకో. మనుషుల్ని సంతోషపెట్టే పని నీకు లేదు. మనుషులు నీ గురించి అబద్ధాలు చెప్పుకుంటారని వాళ్ళకి అర్థాలు చెప్పడానికి నువ్వేమి వివరణలు ఇచ్చుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకు అవకాశం లేదు. నీ తప్పు గురించి వాళ్ళు 100 తప్పులు మాట్లాడతారు. డజంట్ మ్యాటర్. నువ్వు వెళ్ళి మంచి చెప్పడానికి ప్రయత్నం చేయకు. నువ్వు దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా ఉంచుకో. ఏం వింటున్నావు చూసుకో. నువ్వు చేసిన ప్రతి తప్పుని వాళ్ళు దేవుని మాటే అని వచ్చి ఖండిస్తారు. ఇదిగో బైబిల్ ఇలా ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నిన్ను హెచ్చరించబోతారు. కానీ నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉంటుందో, దేవుని మాట వింటున్నావు లేదో చూసుకో. ప్రతిసారి నీకు ఆజ్ఞ నిలబడుద్ది, ప్రతిసారి నీకు కాగితం నిలబడుద్ది, ప్రతిసారి వ్యక్తి నిలబడతాడు, ప్రతిసారి పరిస్థితి నిలబడుద్ది. హృదయాన్ని చూచున్న దేవుడు ఒక్కడే నిలబడతాడు. ఎటువైపు నిలబడతావు? మనుషులను సంతోషపెడతావా? దేవుని కోసం నిలబడతావా? మనుషుల్ని సంతోషపెట్టకపోతే మనుషుల సంగతులు నీ ముందు వచ్చి నిలబడిపోతాయి. పొరుగువాడు నీ ముందు నిలబడిపోతాడు, నీ పక్కల వారు నిలబడిపోతారు, నీ బంధువులు నిలబడిపోతారు, వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు, నీతో మాట్లాడతారు, నేను హెచ్చరిస్తారు. అవసరమైతే నిన్ను సిగ్గుమాలిన సంగతులు చేస్తున్న దాని మీద తీర్పులు తీరుస్తారు. పనికిమాలిన వాడా అని చెప్తారు. అయినప్పటికీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలోనే చూచుచున్న దేవుని వైపే నువ్వు ఆయనను సంతోషపెట్టడానిక నువ్వు దేనికోసం వింటున్నావు? ఆ మాట చూడు. ఒకవేళ మనుషులే గనక నీతో మాట్లాడుతున్నట్లయితే, మనుషుల పరిస్థితుల సంగతులైతే నీ మీద రాజ్యం వెళ్తున్నట్లయితే, ఆ సందర్భం కలిగించే ప్రతిసారి నీ హృదయం నీతో చెప్పాల్సిన ఒకే ఒక మాట ఉంది. నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు పోషిస్తున్నాడు, నన్ను దేవుడు బలపరుస్తున్నాడు, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో కాదు అని ఆ పరిస్థితితో చెప్పు, ఆ వ్యక్తితో చెప్పు, ఆ మాటతో చెప్పు, ఆ పేపర్తో చెప్పు. ఆ వ్యక్తుల పరిస్థితులు ఏవైతే చెప్తున్నాడు, నన్ను పిలిచిన వాడు దేవుడు, పోషించేవాడు దేవుడు అని దేవుని మీద చెప్పు. ఎప్పుడు కూడా మనుషుల దగ్గర నువ్వు తలదించుకోవద్దు. వాళ్ళు నీకు అది పొగరంటారు, నీకు గర్వం అంటారు, నీకు ఈగో అంటారు, నీకు అహం అంటారు. నీ లోపల ఎక్కడ లేని రకరకాల విషయాలు బిరుదులు ఇస్తారు. మంచిది, మౌనంగా తీసుకో. ప్రభుకే ఇచ్చారు, నువ్వెంత? మౌనంగా ఉండు, మాట్లాడద్దు. అంటే ఆ రకమైనటువంటి తీవ్రవాద పదజాలానికి భయపడి నువ్వు మనుషుల్ని సంతోషపెట్టేస్తావేమో చూసుకో. చేయొద్దు. అలా చేయడానికి ప్రయత్నించేది. చేయాల్సిన సంగతులు ఉన్నాయి, వాటి దగ్గర చేయండి. అంతేగాని చెయ్యకూడని సంగతుల దగ్గర ఎప్పుడు కూడా కంటికి కనపడాలని, బయటికి కనపడాలని, మనుషులను సంతోషపెట్టాలని, వాళ్ళకి అభ్యంతరాలు కలగకుండా నేను చూసుకోవాలని, వాళ్ళకి ఎలాగ వివరించాలని, ఎలా చెప్పాలని ఎప్పుడూ ఎక్స్ప్లెనేషను నీ పొరుగు వాని మధ్య నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయొద్దు.